హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తుంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తుంటాను. ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నానండి. ఈరోజు మీ ముందుకి స్విఫ్ట్ వీడియో అయితే తీసుకొచ్చాను. 2016 మోడల్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ కూడా ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి అనమాట. సో వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మొత్తం వెహికల్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఎవ్రీ పార్ట్ మీకు దగ్గర నుండి అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో రోడ్ పక్కన ఎక్కువ స్పేస్ లేకపోవడం వల్ల కొంచెం అన్కన్వీనియంట్గా వీడియో తీయాల్సి వస్తుంది. సో అర్థం చేసుకోగలరు దయచేసి. సో ఫ్రంట్ బానెట్ చూసుకోండి, చిన్న చిన్న టచ్అప్స్ అయితే జరిగినాయి, కానీ 100% నాన్ యాక్సిడెంటల్. ఫుల్ పెయింట్ అయితే కాలేదు వెహికల్. అక్కడక్కడ చిన్న చిన్న టచ్అప్స్ అయితే జరిగినాయి. సో చూసుకోవచ్చు, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయండి. ఇది ఒకటి వెనక గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. అలాగే రిమైనింగ్ ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే లెఫ్ట్ ఫెండర్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రైట్ సైడ్ ఎదర్ టైర్ అండి 100% అయితే ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు, ఓకే ఉంది. ఎటువంటి రిపేర్స్ అయితే లేవు సస్పెన్షన్స్. అలాగే అండర్ బాడీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రెండు టైల్ లైట్స్ చూసుకోవచ్చు, రెండు హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ లేవండి. బానెట్ ఓపెన్ చేయి. అలాగే బంపర్ చూసుకోవచ్చు, టచ్అప్ అయితే జరిగింది, బట్ నాన్ యాక్సిడెంటల్ అనమాట. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఫ్రంట్ రెండు టైర్లు కూడా కింద ఉంటుంది చూడు, డాష్ బోర్డ్ కింద సీల్ టైర్లు అయితే ఉన్నాయండి కంప్లీట్గా. అలాగే షాకర్స్ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవన్నమాట. ఇక్కడ ఉంటుంది, అదే లాగు, బయటకు లాగు. అలాగే గ్లాసెస్ ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఒరిజినల్ పెయింట్తో ఉంది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోరు. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ అయితే లేవు. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ డెన్స్ కానీ ఏం లేవు, రిపేర్స్ కూడా లేవు. సో పంచింగ్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. సీట్ కవర్స్ అయితే తీసేశారనమాట. సో స్టాక్ సీట్ కవర్స్తో అయితే ఉంది వెహికల్. అలాగే పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి. ఏబిసి పిల్లర్స్, 3 పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఫౌండ్ కాలేదు. అలాగే బీడింగ్ కూడా చూసుకోవచ్చు, రబ్బర్ బీడింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. సో బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అని లేవండి. అలాగే పంచింగ్ చూసుకోవచ్చు, పంచింగ్ ఓకే ఉంది. క్వార్టర్ ప్యానల్ చూసుకోండి, క్వార్టర్ ప్యానల్ ఎట్లాంటి డ్యామేజ్ కానీ ఏం లేదు. అలాగే టైల్ లైట్స్ చూసుకోవచ్చు, రెండు టైల్ లైట్స్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉన్నాయి. కంప్లీట్ బ్యాక్ సైడ్ వ్యూ అండి, ఇది వచ్చేసి వెహికల్ యొక్క కంప్లీట్ బ్యాక్ సైడ్ వ్యూ. కీ ఏది కీ కీ నా దగ్గర లేదురా, ఉందిరా. చూసుకోవచ్చు, డిక్కీ కూడా లోపల ఎటువంటి రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ అయితే లేదండి వెహికల్లో. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. పంచింగ్ ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేదు. డిక్కీ కూడా చూసుకోవచ్చు, ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. సో రేర్ గ్లాస్ ఒకటి మాత్రం చేంజ్ అయింది. ఈ గ్లాసెస్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ గ్లాసెస్ కనపడట్లేదని. టైల్ లైట్స్ ఓకే ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రైట్ సైడ్ డోర్ కూడా ఓకే ఉంది. రైట్ సైడ్ వెనక డోర్ గ్లాసెస్ చూసుకోవచ్చు. అలాగే డోర్ లైనింగ్ చూసుకోండి, బాడీ లైనింగ్ చూసుకోండి, ఎక్కడ డ్యామేజ్ అని లేవు. పంచింగ్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ పంచింగ్, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదు, రిపేర్స్ అనేది జరగలేదు. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది. డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, బాడీ లైనింగ్ చూసుకోవచ్చు. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే కనుక నాకులాగా మీకు కంప్లీట్ వెహికల్ ఎవరైతే మీకు చూపించారండి ఇన్స్పెక్ట్ చేసి. సో ఐఎమ్ ద వన్ హూ షోస్ ఆల్ ద వెహికల్. సో చూసుకోవచ్చు, इंफोटेनमेंट सिस्टम वर्किंग ఉంది. हमें नई उम्मीदें दे सकते हैं हमारे भारतीय खिलाड़ी, कैसे ये बताऊंगी आगे. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది. 2016 నుంచే ఈ సిస్టమ్ వస్తుంది. 15 వరకు వేరే సిస్టమ్ ఉంటుంది, ఓల్డ్ మోడల్ సిస్టమ్ అది.
సో వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ అయితే వస్తాయండి. ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ వర్కింగ్, రైట్ సైడ్ ఒకటి వర్క్ అవ్వట్లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ విండో వర్కింగ్, రైట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో వర్కింగ్, లెఫ్ట్ సైడ్ వెనక పవర్ విండో వర్కింగ్ అండి. అలాగే రైట్ సైడ్ వెనక పవర్ విండో వర్కింగ్. ఏసీ వర్కింగ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది కదులుతుంది. ఏసీ వర్కింగ్ ఉందన్నమాట కంప్లీట్గా. చాలా అంటే చాలా కూలింగ్ వస్తుంది వెహికల్ వచ్చేసి. అలాగే మీకు ప్రతి గేర్లో కూడా వెహికల్ చాలా అంటే చాలా స్మూత్గా షిఫ్ట్ అవుతుందండి. గేర్ షిఫ్టింగ్ వచ్చేసి క్లచ్ కూడా ఓకే ఉందన్నమాట. దీనికి ఆడియో కంట్రోలర్స్ అయితే ఏముండవు. సో సెంట్రల్ లాకింగ్ వర్కింగ్ అన్నమాట, చూసుకోవచ్చు. ప్రతి డోర్ది సెంట్రల్ లాకింగ్ అయితే వర్కింగ్ అండి, చూసుకోవచ్చు. ఇంకా మీకు ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్పే ప్రయత్నం చేస్తానండి. సో చూసుకోవచ్చు, ఇంజన్ ఎటువంటి టైమింగ్ చైన్ అయితే రీప్లేస్ కాలేదు. అలాగే ఆప్రాన్స్ కూడా ఓకే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు, బానెట్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. బ్యాటరీ కూడా ఓకే ఉంది. బ్యాటరీ కూడా 2019లో అయితే చేంజ్ చేశారు. వర్కింగ్ పైన ఉంది బ్యాటరీ. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం, ఇది కూడా చూసుకోవచ్చు, బానెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. సో వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం 4,50,000 అండి. 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్ అనమాట. స్విఫ్ట్ వీడిఐ. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్. 68,000 జెన్యూన్ రీడింగ్. టైమింగ్ చేంజ్ కాలేదు, ఇంజన్ ఓపెన్ కాలేదు. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.